గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అప్డేట్. ఇది మార్కెట్ మనం మూమెంటం ఏ విధంగా ఉంటుందనే గురించి. అంటే ఇప్పుడు మనకు మార్కెట్ అనేది ఈరోజు ఓపెనింగ్ చూసినట్లయితే 400 ఓపెన్ అయింది కదా. ఓకే, మనము 500 600 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఇది అంటే మామూలుగా ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఈ 23,600 సిఈ ఉంది కదా, ఇది మనం 50 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్. ఓకే, ఇది మనం చూసుకున్నట్లయితే ఇది మొదటి 50 మినిట్స్ క్యాండిల్, ఇది ఇందులోనే ఉంది. ఇదంతా ఎప్పుడైతే మార్కెట్ అనేది దాన్ని బ్రేక్ అవుతుందో, మెయిన్ పి అనేది సపోర్ట్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 11 గంటలకు ఉంది. ఇక్కడ నుంచి మూమెంట్ అందుకుంది. అప్పటిదాకా ఇది పైకి కిందికి వెళ్తూనే ఉంది. ఇది పెద్ద మూమెంట్ అని తీసుకోలేదు ఇక్కడ మనం గుర్తించినట్లయితే. ఓకేనా, ఒకసారి మనం మెయిన్ పి చూద్దాం. మెయిన్ పి ఇక్కడ మనం 23,800 యాడ్ చేయడం జరిగింది కదా. ఇది మనకు నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగు. ఇది 915. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే దీని సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో, అంటే ఇక్కడ మనకు ఈ మొదటి ఏర్పడిన 50 మినిట్స్ క్యాండిల్ 915 క్యాండిల్ను బ్రేక్ చేసింది, ప్లస్ ఈ 15 క్యాండిల్ కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇదంతా డౌన్ఫాల్ అయిపోయింది ఇక్కడ దాకా. అంటే మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒకటి మనం పెరగాలి అని అనుకున్నప్పుడు అది దాని కింద 915 క్యాండిల్ కింద ఒక క్యాండిల్ ఏర్పడుస్తుంది. ఎప్పుడైతే అంటే పడాలనుకున్నప్పుడు, అంటే పెరగాలనుకున్న మాత్రం ఇంతకుముందు చూపించినట్టు 15 మినిట్స్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేయదు. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేసే వరకు అది ఆగింది. దీంట్లో చూడండి, దీంట్లో కన్సల్టేషన్ అయిపోయింది. ఇదంతా ఇక్కడ బ్రేక్ చేసింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు కూడా ఇది మరి రాలేదు అక్కడ దాకా. ఎప్పుడైతే ఇది మేజర్ బ్రేక్ అనేది ఇక్కడ ఇది మనకు జరిగిందో, ఇది మనకు డౌన్ఫాల్గా మారిపోయింది. అదేవిధంగా సీన్ ఒకసారి గమనిస్తే ఇది కూడా చూడండి, ఇక్కడ మనకు 11 o'clock ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ 15 క్యాండిల్ మీద ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది ఏర్పరిచి ఓకే సపోర్ట్ తీసుకొని ఇది బ్రేక్ కానంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పియులో మరి నిన్న బుధవారం క్లోజింగ్ అనేది దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. అదే 11 o'clock ఇది మన దీన్ని సపోర్ట్గా బ్రేక్ చేసి ఇది మన పైన ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. దీనివల్ల మూమెంట్ అనేది ఈ విధంగా ఉంది. మనం ఎక్స్పైర్ అప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఎక్స్పైర్ అప్పుడు మనము నిన్నటి క్లోజింగ్ బుధవారం దగ్గర ఇది క్లోజ్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో, ఎక్కడ మనకు మెయిన్ పీలో ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రం అది వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఇది చూసినట్లయితే ఇక్కడ ఈ మన సిఈలో ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ 500 సిఈ చూడండి. ఇది కూడా మనం ఇక్కడ 550 ఇక్కడ 550 సిఈ ఇది కూడా చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఈరోజు అయిన 915 క్యాండిల్ ఇందులోనే ఉంది. ఎప్పుడైతే ఇది మనకు 11 అంటే ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకోలేదు, అంటే మెయిన్ పి అనేది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకున్నప్పుడు మళ్ళీ మంచి మూమెంట్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 11 రూపాయల నుంచి అది 300 రూపాయల దాకా వెళ్ళే అవకాశం వచ్చింది ఈరోజు. అంటే ఇది ఒకటి మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే పిఈ పెరుగుతుంది, సిఈ పెరుగుతుంది, ఈ విధంగా కూడా మనం ఇంత కన్సల్టేషన్ అయినా కూడా ఇది ఇందులోనే ఉంది ఇదంతా. ఓకే, అప్పుడే మనం ఇది కూడా చూడండి, ఇక్కడ ఇది ఈ మనకు బుధవారం రోజు ఇది చూసుకున్నట్లయితే ఇందులోనే ఉంది. ఈ 915 క్యాండిల్ దీని మధ్యలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది 13.45కు ఇది డైరెక్ట్ 10 రూపాయల నుండి ఇది మనకు 38 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, మొదటి ఈ 915 క్యాండిల్ అనేది బ్రేక్ అవుతుందో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది కూడా ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే రెసిస్టెన్స్గా మారి మళ్ళీ డౌన్ సైడ్గా రావడం జరిగింది. చూడండి, ఇక మళ్ళీ పెరిగినా కూడా దీని కిందలోనే ఉందంతే. ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది
ఓకేనా. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా నేను, ఇది ఖచ్చితంగా ఇది మనకు నిన్న పెరిగినట్టుగా ఈరోజు పెరగాలంటే పెరగదు. ఉదాహరణకు ఇది మనం 4 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నట్లయితే ఇది ఓకే, ఇది ఈరోజు, ఇది మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో, ఇక్కడ ఇది పెరగాలని పెరుగుతుంది మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఇది మొదటి ఒక 4 మినిట్ క్యాండిల్ తర్వాత దీని తర్వాత రెడ్ క్యాండిల్ ఏర్పడిన మాత్రాన ఇది కిందికి వస్తుందని కాదు. ఇది మనం ఓకే, ఇది మొదటి 4 మినిట్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్గా మారితే వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎప్పటిదాకా వెయిట్ చేయాలి? ఇది మనకు డైరెక్ట్ మనం 9:23 అయినా మంచిదే, లేకపోతే 9:27 అయిన దాకా మంచిదే. అంటే ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు ఇది మనం వెయిట్ చేసి బై చేసుకున్నట్లయితే మంచి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. అంతే. ఇక్కడ మనకు నిన్న చూడండి, నిన్నటి బుధవారం రోజు ఇది ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడకి ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ, కానీ ఎగ్జామ్ పోలేదు ఇక్కడ మనకు. దీన్ని బట్టి కూడా మనం బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు దాని అపోజిట్ ఇది ఈ 9:15 ఇది మొదటిగా ఏర్పడిన క్యాండిల్ను బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. అర్థమవుతుందా? అంతే తప్ప ఇక్కడ చూసినట్లయితే ఇది ఎగ్జామ్ పెరగకుండా ఇది మెల్లమెల్ల మూమెంటం తీసుకుంది. దీంట్లో కూడా మనం బై చేసుకున్నట్లయితే మంచి లాభాలు. అంతే తప్ప ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది, ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఈరోజు కూడా ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడింది కదా, ఆ తర్వాత ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుని ఇది బ్రేక్ అయిందని చెప్పి మనం ఇక్కడనే బై చేసుకున్నట్లయితే మనం తొందరపడి బై చేయద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తొందరపడి బై చేసినట్లయితే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే లాస్ అవుతాం. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మనకు ఆ లాస్ మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అనే ఒక భయం అనేది ఉంటుంది మనసులో. దానివల్ల కూడా బై చేయలేకపోయి మనం పెరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండడు తప్ప చేసేదేం ఉండదు. అది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చివరిగా చెప్పేది ఒకటే, నేను మార్కెట్ అనేది మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ అంటే ఇన్ టైంలో ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది 10-11 గంటల మధ్యమే తీసుకుంది. అంటే మనకు 3 o'clock దాకా టైం ఉంది కాబట్టి చాలా టైం ఉంది. మళ్ళీ బ్రేక్ అయినా కూడా దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మనకు రిజెక్ట్ కావాలనుకున్నప్పుడు దీని పక్క నుండి మళ్ళీ మనకు రెడ్ క్యాండిల్ పడుతుంది. ఇంతగానో పెరగదు, ఇంతవరకే వస్తుంది అంతే, ఇంతవరకే. ఇది చూసారు, ఈ క్యాండిల్ ఇంతవరకే ఇక విక్ ఏర్పడుతుంది, అంతేగాని ఇలాంటి ఫుల్ బాడీ ఏర్పడదు. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకొని బై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మాత్రం మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్ నుంచి పెరగాలని ఏముండదు. మనం అవసరమైతే 15 నిమిషాలు ఆగి దాని సపోర్ట్ చూసుకున్నట్లయితే మనకు మంచి బై చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.